హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు పుదీనా పులావ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. టేస్ట్ అనేది బాగుంటుంది. మధ్యాహ్నం లంచ్లో కానీ, ఈవినింగ్ స్నాక్స్లో కానీ, నైట్ డిన్నర్లో కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ చేసుకొని సైడ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 2 కట్టలు పుదీనా తీసుకొని ఇలా ఆకులంతా చుంచి వాటర్లో వేసి కడిగి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసేసుకున్నాక దీనిలోకి ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసేసుకొని ఇలా మెత్తగా పట్టేసుకోవాలి. ఇది సైడ్లో పెట్టేసుకున్నాక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దీనిలోకి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీనిలోకి కొంచెం ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి 10 లేదా 12 కాజు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై కానివ్వండి. కొంచెం కరివేపాకు, 1 ఆనియన్ సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి స్పూన్తో ఈ విధంగా కలపండి. ఆనియన్ కొంచెం మగ్గనివ్వండి. ఇలా మగ్గాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపినాక దీనిలోకి కలర్ కోసం కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం చూసి వేసేసుకోవాలి. ముందు పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, ఇప్పుడు దీనిలోకి మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్నాం కదా, దాది ప్యూరీ మొత్తం వేసేసుకొని స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకోండి. దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కర్డ్ కూడా యాడ్ చేశాను. కర్డ్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేయండి. ఇలా కలిపి కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు కొంచెం మగ్గనివ్వండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపి ఇప్పుడు రైస్ మొత్తం యాడ్ చేసుకోండి. రైస్ అనేది కొంచెం ఫ్రీగా ఉండాలి, మెత్తగా ఉంటే కొంచెం కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా రైస్ మొత్తం వేసాక ఇప్పుడు రైస్కి బాగా పట్టేటట్టు మొత్తం కలిపేయండి. చాలా ఈజీ చేసేసుకోవడము. జస్ట్ మిక్సీకి పట్టేసుకుంటే అప్పటికప్పుడే మనము రెడీ చేసేసుకోవచ్చు రైస్ అనేది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. లంచ్ బాక్స్లో కానీ, నైట్ డిన్నర్లో కానీ ఇలా ట్రై చేయండి. రెసిపీ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా పిల్లలకి సర్వ్ చేసి ఇవ్వండి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.